నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మధ్యమ నికాయలోని సేక సూత్రం గురించి చెప్పుకుందాం. సేక అంటే పాలీలో సేక అంటారు. ఉన్నత శిక్షణలో ఉన్నవాడు అని అర్థం. సేక అంటే భగవానుడి సూచనలపైన ఆనందుడు ఉన్నత శిక్షణలో ఉండే శిష్యుని గురించి, అతని లక్షణాలను గురించి మహానామ శాక్యునికి ఈ సూత్రంలో వివరిస్తాడు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు కపిలవస్తులో నిగ్రోధ అంటే మర్రి చెట్టు ఉండే వాటిని, అంటే మర్రి చెట్టుని నిగోధ అని పిలుస్తారు. కపిలవస్తులో ఈ శుద్ధోదన మహారాజు ఏర్పాటు చేసిన ఆరామం అన్నమాట ఇది. ఈ నిగ్రోధారామంలో ఉంటున్నాడు. కపిలవస్తు నివాసులైన శాక్యులు కొత్త సమావేశశాలను నిర్మించారు. ఇక ఏ శ్రమణుని చేత కానీ, బ్రాహ్మణుని చేత కానీ, ఎవరి చేత కానీ దాని ప్రవేశం జరపబడలేదు ఇంకా. అప్పుడు కపిలవస్తు నివాసులైన శాక్యులు భగవానుడు ఉన్న చోటికి చేరుకొని భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్న ఆ కపిలవస్తు నివాసులైన శాక్యులు భగవానుడితో ఇట్లా అన్నారు: బంతే, ఇక్కడ కపిలవస్తు నివాసులైన శాక్యులం కొత్త సమావేశశాలను నిర్మించాము. ఇంకా ఏ శ్రమణుని చేత కానీ, బ్రాహ్మణుని చేత కానీ, ఎవరి చేత కానీ దాని ప్రవేశం జరపబడలేదు. దానిని బంతే మొదట మీరు ఉపయోగింతురుగాక. భగవానుడు ఉపయోగించిన తర్వాత కపిలవస్తు నివాసులైన శాక్యులు ఉపయోగిస్తారు. అందువలన కపిలవస్తు నివాసులైన శాక్యులకి దీర్ఘకాలం హితము, సుఖం కలుగుతాయి అని భగవానుడిని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు భగవానుడు మౌనంగా అంగీకరించాడు. అప్పుడు కపిలవస్తు నివాసులైన శాక్యులు భగవానుడు అంగీకరించాడని తెలుసుకొని తమ ఆసనాల నుండి లేచి భగవానుడికి నమస్కరించి ప్రదక్షిణ పూర్వకంగా తిరిగి వాళ్ళ నివాస స్థలాలకి, అంటే ఆ సమావేశశాలకి చేరుకొని ఆ సమావేశశాల అంతటా కంబళ్ళను పరిచి, ఆసనాలను అమర్చి, మంచినీటి కుండలను పెట్టి, ఇంకా దీపాలను పెట్టి భగవానుని వద్దకు చేరుకొని భగవానుని నమస్కరించి ఒక పక్కన నిలబడ్డ కపిలవస్తు నివాసులైన శాక్యులు భగవానుడితో ఇలా అన్నారు: బంతే, ఆ సమావేశశాల అంతటా కంబళ్ళను పరిచాము, మంచినీటి కుండలను పెట్టాము, ఇంకా నూనె దీపాలను ఉంచాము. ఇక భగవానుడు తమకు తోచినట్లు చేయుగాక అని ఆ శాక్యులు అంటారు. అప్పుడు భగవానుడు చీవరాన్ని చక్కగా కప్పుకొని తన పాత్ర చీవరాలను తీసుకొని భిక్షు సంఘంతో పాటు ఆ సమావేశశాలకు చేరుకొని కాలు కడుక్కొని సమావేశశాలలో ప్రవేశించి మధ్య స్తంభాన్ని ఆనుకొని తూర్పుకి ముఖం చేసి కూర్చున్నాడు. భిక్షు సంఘం కూడా కాలు కడుక్కొని ఆ సమావేశశాలలో ప్రవేశించి పడమటి గోడను ఆనుకొని తూర్పుకి ముఖం చేసి భగవానుడు ముందు ఉండేటట్లు కూర్చున్నారు. ఇక కపిలవస్తు నివాసులైన శాక్యులు కూడా, ఆ గృహస్థులు కూడా కాళ్ళు కడుక్కొని ఆ సమావేశశాలలో ప్రవేశించి తూర్పు గోడను ఆనుకొని పశ్చిమానికి ముఖం చేసి భగవానుడికి ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు భగవానుడు కపిలవస్తు నివాసులైన శాక్యులను రాత్రి చాలాసేపటి వరకు ధర్మ ప్రవచనంతో ఉత్తేజితులను చేసి సంతోషపరిచాడు. తర్వాత ఆయుష్మంతుడు ఆనందుని సంబోధించి, ఆనంద, నాకు కొంచెం ఈ నడుములో, అంటే వీపు భాగంలో వెన్నుముక్క దగ్గర నొప్పిగా ఉంది. నీవు కపిలవస్తు శాక్యులకు ఈ
శేఖ పటిపదాలను బోధించు అని భగవానుడు ఆనంద బంతేకి చెప్తాడు. అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడికి బదులు పలికాడు. అప్పుడు భగవానుడు సంగాటిని అంటే చీవరాన్ని 4 ముడతలు వేయించి దాన్ని నేలపైన పరిపించి కాలుపై కాలు వేసుకొని కుడి పక్కన సింహశయ్యలో ఎరుకతో పూర్తి తెలివితో మనసులో అంటే ఎరుకతోటి ఆ సన్యను ఉంచుకొని మనసులో ఎరుకతోటి అలా పడుకొని ఉంటాడు. అంటే సింహశయ్య అంటే కుడివైపుకి చేతిని వాల్చి, అంటే మనం మహాపరినిబ్బాన సమయంలో ఆయన ఎలా పడుకొని ఉంటాడో చూడగలుగుతాం కదా, ఆ విధంగా పడుకొని ఉంటాడు. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు మహానామ శాక్యుణ్ణి సంబోధించాడు. ఏమని? ఇక్కడ మహానామ అర్య శ్రావకుడు శీలవంతుడై ఉంటాడు. అర్య శ్రావకుడు అంటే భిక్షువు, లేకపోతే ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తున్నాడో అటువంటి వారిని అర్య శ్రావకుడు అనొచ్చు. అర్య అంటే శ్రేష్టమైన అని అర్థం. శ్రావకుడు అంటే శిష్యుడు కింద తీసుకోవచ్చు. అర్య శ్రావకుడు శీలవంతుడై ఉంటాడు అంటే మొట్టమొదట చేయవలసిన పని శీలవంతుడు. ఇంకా ఇంద్రియ ద్వారాల్లో నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. భోజనంలో కొలతను తెలిసి ఉంటాడు. ఇంకా జాగరణ యుక్తుడై ఉంటాడు. 7 సద్ధమ్మాలను కలిగి ఉంటాడు. అతడు సంకల్పించినప్పుడు ఎటువంటి కష్టం కానీ ఇబ్బంది కానీ లేకుండా ఇప్పటికిప్పుడే సుఖ విహారాన్ని కలిగించే ఉన్నత చిత్తానికి చెందిన 4 ధ్యానాలను పొందగలిగి ఉంటాడు. మహానామ అర్య శ్రావకుడు శీల సంపన్నుడే ఎలా ఉంటాడు? ఇక్కడ మహానామ అర్య శ్రావకుడు శీలవంతుడై ఉంటాడు. ఎలా? పాతిమోక్ష నిగ్రహాన్ని కలిగి. పాతిమోక్ష నిగ్రహం అంటే ఇక్కడ భిక్షువుల గురించి చెప్పడం జరుగుతుంది. అంటే భిక్షువులు పాటించే 227 నియమాలు, ఇంకా చిన్న చిన్న నియమాలు కలుపుకుంటే అవి వినయ పిటికలో చూస్తే 900 చిల్లర దాకా ఉంటాయి. ఆ నియమాలను పాటిస్తూ, అంటే వాటి నిగ్రహాన్ని కలిగి అతి చిన్న దోషంలో కూడా భయాన్ని చూసేవాడే ఉంటాడు. శిక్షాపదాలను అంటే భగవానుడు విధించిన శిక్షాపదాలను, వినయ నియమాలను గ్రహించి నేర్చుకుంటాడు. ఈ విధంగా మహానామ అర్య శ్రావకుడు శీలవంతుడై ఉంటాడు. మహానామ ఇంద్రియ ద్వారాల్లో నిగ్రహాన్ని ఎలా కలిగి ఉంటాడు? ఇక్కడ మహానామ అర్య శ్రావకుడు కంటితో రూపాన్ని చూసినప్పుడు దాని ఆకారాన్ని కానీ లక్షణాన్ని కానీ గ్రహించడు. ఈ విషయంలో కంటిని నిగ్రహించకుండా ఉన్నట్లయితే కనుక లోభ, దౌర్మనస్య, పాప, కుశల ధర్మాలు అతనిలో చేరుతాయి. కనుక దానిని నిగ్రహించి నడుచుకుంటాడు. అంటే ఈ ఇంద్రియ ద్వారాల్లో ఏ ఇంద్రియ ద్వారంతో అయినా కానీ వాటి విషయాలు సంపర్కంలోకి వచ్చినప్పుడు వాటి పట్ల ఉపేక్షతో ఉంటాడు. కేవలం చూడటంలో చూడడమే, వినడంలో వినడమే, వాసనలో వాసనే, అలాగే స్పర్శలో స్పర్శే, రుచిలో రుచి మాత్రమే, అలాగే మనసులో కలిగే దమ్మాలను మాత్రమే, అంటే ఆలోచనలు ఆలోచనలు మాత్రమే. అలా చూడకపోతే వాటి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక అతని లోపల లోపము, పాప, కుశల ధర్మాలు చేరిపోతాయి. కనుక దానిని నిగ్రహించి నడుచుకుంటాడు. చక్షు ఇంద్రియాన్ని రక్షించుకుంటాడు. చక్షు ఇంద్రియంలో నిగ్రహాన్ని పొందుతాడు. అలాగే చెవితో శబ్దాన్ని విన్నప్పుడు కూడా దాని పట్ల ఎటువంటి లక్షణాన్ని గ్రహించడు. అలాగే ముక్కుతో వాసన చూసినప్పుడు, నాలుకతో రుచులను చూసినప్పుడు, శరీరంతో స్పర్శలను గ్రహించినప్పుడు, మనసుతో దమ్మాన్ని తెలుసుకున్నప్పుడు, దమ్మం అంటే ఇక్కడ ఆలోచనలో అని అర్థం, వాటి గుర్తును కానీ లక్షణాన్ని కానీ గ్రహించడం. ఈ విషయంలో మనసుని నిగ్రహించకుండా ఉన్నట్లయితే లోభ, దౌర్మనస్య, పాప, అకుశల ధర్మాలు అతనిలో చేరిపోతాయి.
కనుక దానిని నిగ్రహించి నడుచుకుంటాడు. మనో ఇంద్రియాన్ని రక్షించుకుంటాడు. మనో ఇంద్రియంలో నిగ్రహాన్ని పొందుతాడు. ఈ విధంగా మహానామ అరియ శ్రావకుడు ఇంద్రియ ద్వారాలను నిగ్రహిస్తాడు. అంటే మొదట శీలాన్ని కాపాడుకోవాలి, తర్వాత ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇక మూడవది మహానామ అరియ శ్రావకుడు భోజనంలో కొలతను ఎలా తెలుసుకుంటాడు. ఇక్కడ మహానామ అరియ శ్రావకుడు ఇలా చింతన చేసి ఆహారాన్ని తీసుకుంటాడు. ఏమని? వినోదం కోసం కానీ, మదం కోసం కానీ, అలంకారం కోసం కానీ, లావణ్యం కోసం కాక ఈ శరీరం నిలవడం కోసం, బ్రతకడానికి, హింస నుండి వెనుతిరగడానికి, బ్రహ్మచర్యం కోసం, పాత బాధలు తొలగిపోవడానికి, కొత్త బాధలు కలగకుండా ఉండడానికి, జీవన యాత్ర జరగడానికి, దోషాలు లేకుండా క్షేమంగా ఉండడానికి అనే జ్ఞానంతో ఆహారాన్ని తీసుకుంటాడు. ఈ విధంగా మహానామ అరియ శ్రావకుడు భోజనంలో కొలతను తెలుసుకుంటాడు. అంటే మిత భోజనం అన్నది అవసరం. శరీరానికి ఎంత అవసరమో అంత భోజనాన్ని తీసుకోవాలి. ఇది మూడవది. ఇక నాలుగవది మహానామ అరియ శ్రావకుడు మెలకువను ఎలా కలిగి ఉంటాడు అంటే ఎరుకను, లేకపోతే సతిని, జాగరూకత అని చెప్పవచ్చు. పగటిపూట వ్యాయామం కోసం అటు ఇటు నడుస్తూ ఉన్నప్పుడు, కూర్చొని ఉన్నప్పుడు చిత్తాన్ని ఆవరించుకొని ఉన్న మలిన ధర్మాలను పరిశుద్ధం చేస్తాడు. రాత్రి మొదటి జాములో అటు ఇటు నడుస్తూ ఉన్నప్పుడు, కూర్చొని ఉన్నప్పుడు చిత్తాన్ని ఆవరించుకొని ఉన్న మలిన ధర్మాలను పరిశుద్ధం చేస్తాడు. ఇక రాత్రి నడిజాములో కుడి పక్కన సింహశయ్యలో కాలు మీద కాలు వేసుకొని ఎరుకతో, పూర్తి తెలివితో లేచే సంజ్ఞను మనసులో ధరించి, అంటే తాను ఎప్పుడైతే మళ్ళీ ఆ నిద్రపోతున్న పొజిషన్ నుంచి లేవాలి అనుకుంటున్నాడో దాన్ని ముందుగానే అనుకుంటాడు. ఆ లేచే సంజ్ఞను మనసులో ధరించి, అంటే 2 గంటలు, 3 గంటలు, 4 గంటల తర్వాత ఈ పోచర్ నుంచి లేవాలి అని సంజ్ఞను మనసులో ధరించి శయనిస్తాడు. ఇక రాత్రి చివరి జాములో అటు ఇటు నడుస్తున్నప్పుడు, కూర్చొని ఉన్నప్పుడు చిత్తాన్ని ఆవరించుకొని ఉన్న మలిన ధర్మాలను పరిశుద్ధం చేస్తాడు. ఈ విధంగా మహానామ అరియ శ్రావకుడు మెలకువను కలిగి ఉంటాడు. మహానామ అరియ శ్రావకుడు 7 సద్ధమ్మాలను ఎలా కలిగి ఉంటాడు. ఇక్కడ మహానామ అరియ శ్రావకుడు శ్రద్ధను కలిగి ఉంటాడు. అతడు భగవానుడు, అర్హంతుడు, సమ్మా సంబుద్ధుడు, విద్య ఆచరణ కలవాడు, సుగతుడు, లోకాలన్నిటినీ తెలిసినవాడు, సాటి లేనివాడు, మానవులను సరైన మార్గంలో పెట్టే సారథి, దేవ మానవులకు గురువు బుద్ధ భగవానుడు అని తథాగతుని పట్ల, ఆయన బోధనల పట్ల ఈ విధంగా శ్రద్ధను కలిగి ఉంటాడు. అంటే ఆయన జ్ఞానోదయం పొందాడు కదా, ఆయన బోధి పట్ల, ఆ జ్ఞానం పట్ల శ్రద్ధను కలిగి ఉంటాడు. లజ్జాపరుడై ఉంటాడు. శరీరంతో చెడ్డ పనులు చేయడం పట్ల, మాటలతో చెడుగా మాట్లాడడం పట్ల, మనసుతో చెడుగా ఆలోచించడం పట్ల సిగ్గుపడతాడు. పాప కుశల ధమ్మాలను పొందడం అంటే సిగ్గుపడతాడు, భయపడతాడు. శరీరంతో చెడ్డ పనులు చేయడం పట్ల, మాటలతో చెడుగా మాట్లాడడం పట్ల, మనసుతో చెడుగా ఆలోచించడం పట్ల భయపడతాడు. పాప అకుశల ధమ్మాలను పొందడం అంటే భయపడతాడు. బహుశ్రుతుడు, ఇంకా విన్నదాన్ని గుర్తుపెట్టుకునేవాడు, విన్నదాన్ని నిల్వ చేసుకునేవాడుగా ఉంటాడు. ఏ ధమ్మం ఆది కళ్యాణం, మధ్య కళ్యాణ, అంత కళ్యాణకార్యో అర్థంతో, అక్షరంతో కేవలం పరిపూర్ణం, పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని చెబుతుందో అటువంటి ధమ్మాన్ని బాగా విని గుర్తుపెట్టుకొని మాటలతో పరిచిత్తుడై, మనస్సుతో
ఉపేక్షించని వాడై దృష్టితో దాని లోతులకు చొచ్చుకొని పోయేవాడే ఉంటాడు. అంటే ఏదైనా ధమ్మాన్ని వినడం లేకపోతే చదవడం ద్వారా దాన్ని లోతుల్లోకి అర్థం చేసుకునే విధంగా చొచ్చుకొని పోయేవాడే ఉంటాడు. అకుశల ధమ్మాలను తొలగించడంలో, కుశల ధమ్మాలను సంపాదించడంలో గట్టి పట్టుదలతో శ్రమతో ప్రయత్నిస్తాడు. స్థిరంగా దృఢ పరాక్రమంతో కుశల ధర్మ సంపాదనలో వెనుతిరగకుండా ఉంటాడు. ఎరుక కలవాడై ఉంటాడు. అత్యున్నతమైన ఎరుకను నేర్పును కలిగి ఉంటాడు. చాలా కాలం కిందట చేసిన వాటిని, మాట్లాడిన వాటిని స్మరించుకోగలిగే ప్రజ్ఞావంతుడై ఉంటాడు. ఇంకా ఉదయాస్తమయాలను తెలుసుకునే శ్రేష్టమైన లోతులకి చొచ్చుకొనిపోయే దుఃఖ నాశనానికి కొనిపోయే ప్రజ్ఞను కలిగి ఉంటాడు. ఈ విధంగా మహానామ అరేశ్రావకుడు 7 సద్దమ్మాలను కలిగి ఉంటాడు. మహానామ అరేశ్రావకుడు సంకల్పించినప్పుడు ఎటువంటి కష్టం కానీ ఇబ్బంది కానీ లేకుండా ఉన్నత చిత్తానికి చెంది ఇప్పటికిప్పుడే సుఖ విహారాన్ని కలిగించే 4 జ్ఞానాలను ఎలా పొందుతాడు? ఇక్కడ మహానామ అరేశ్రావకుడు కామాల నుండి విడివడి, అకుశల ధర్మాల నుండి విడివడి, సవితర్క సవిచారంతో వివేకంతో కలిగిన ప్రీతి సుఖాలు కల ప్రథమ ధ్యానాన్ని పొందుతాడు. వితర్క విచారాలు ఉపశమించగా తన లోపల ప్రసన్నమైన చిత్తం ఏకాగ్రతను పొందగా 2వ ధ్యానాన్ని పొందుతాడు. ప్రీతి నుండి విరాగాన్ని పొంది 3వ ధ్యానాన్ని పొందుతాడు. సుఖం పోగా దుఃఖం పోగా సోమనస్య దుర్మనస్యాలు ముందే అస్తమించగా 4వ ధ్యానాన్ని పొందుతాడు. ఈ విధంగా మహానామ అరేశ్రావకుడు సంకల్పించుకున్నప్పుడు ఎటువంటి కష్టం కానీ ఇబ్బంది కానీ లేకుండా ఉన్నత చిత్తానికి చెంది ఇప్పటికిప్పుడే సుఖ విహారాన్ని కలిగించే 4 ధ్యానాలను పొందుతాడు. ఈ విధంగా మహానామ అరేశ్రావకుడు శీల సంపన్నుడు అవుతాడు. ఈ విధంగా ఇంద్రియ ద్వారాలను నిగ్రహిస్తాడు. ఈ విధంగా భోజనంలో కొలతను తెలుసుకుంటాడు. ఈ విధంగా మెలకువతో కూడి ఉంటాడు. ఈ విధంగా 7 సద్దమ్మాలను కలిగి ఉంటాడు. సంకల్పించినప్పుడు ఎటువంటి కష్టం కానీ ఇబ్బంది కానీ లేకుండా ఉన్నత చిత్తానికి చెంది ఇప్పటికిప్పుడే సుఖ విహారాన్ని కలిగించే 4 ధ్యానాలను పొందుతాడు. ఇతనినే మహానామ శేఖ పటిపదంలో ఉన్నవాడు, ఇంకా మార్గంలో ప్రవేశించినవాడు అంటారు. ఇతని గుడ్లు వృధా కాలేదు. అతడు పగలు కొట్టుకొని బయటికి రావడానికి సమర్థుడు. అతడు నిబ్బానానికి తగినవాడు, సంబోధికి తగినవాడు, సాటిలేని యోగక్షేమాన్ని పొందటానికి తగినవాడు. మహానామ ఒక కోడి పెట్ట 8 లేదా 10 లేదా 12 గుడ్లను పెట్టి వాటిపై కూర్చుండి వాటిని చక్కగా కప్పుతుంది, చక్కగా పొదుగుతుంది. అంతేకాని ఆ కోడిపెట్ట నా పిల్లలు కాలిగోళ్లతో లేదా ముక్కులతో గుడ్డు పెంకులను పగలగొట్టుకొని క్షేమంగా బయటకొచ్చుగాక అని ఏమీ అనుకోదు. ఆ కోడి పిల్లలే సమర్థమైన వెంటనే అవి రెడీ అయిన వెంటనే కాలిగోళ్ళతోటి ముక్కులతోటి గుడ్ల పెంకులను పగలగొట్టుకొని క్షేమంగా బయటికి వస్తాయి. అదేవిధంగా మహానామ అరేశ్రావకుడు ఈ విధంగా శీల సంపన్నుడవుతాడు. ఈ విధంగా ఇంద్రియ ద్వారాలను నిగ్రహిస్తాడు. ఈ విధంగా భోజనంలో కొలతను గుర్తిస్తాడు. ఈ విధంగా మెలకువను కలిగి ఉంటాడు. ఈ విధంగా 7 సద్దమ్మాలను కలిగి ఉంటాడు. ఈ విధంగా సంకల్పించినప్పుడు ఎటువంటి కష్టం కానీ ఇబ్బంది కానీ లేకుండా ఇప్పటికిప్పుడే సుఖ విహారాన్ని కలిగించే ఉన్నత చిత్తానికి చెందిన 4 ధ్యానాలను పొందుతాడు. ఇతనినే మహానామ శేఖ పటిపదంలో ఉన్నవాడు, మార్గంలో ప్రవేశించినవాడు, నిబ్బానాన్ని పొందడానికి, సంబోధిని పొందడానికి, సాటిలేని యోగక్షేమాన్ని పొందడానికి సమర్థుడు అంటారు. మహానామ ఈ ఉన్నతమైన ఉపేక్ష పరిశుద్ధిని పొంది అరేశ్రావకుడు 1 జన్మ, 2 జన్మలు,
3, 4 ఈ విధంగా లెక్కలేనన్ని జన్మలు ఈ విధంగా ఆకారంతో ఈ లక్షణాలతో అనేక పూర్వజన్మలను స్మరిస్తాడు. ఇలా అండకోశం నుండి కోడిపిల్ల బయటికి వచ్చినట్లుగా మొదటిసారి అవిద్యను పగలగొట్టుకొని బయటికి వస్తాడు మహానామ. ఈ విధమైన ఉపేక్ష పరిశుద్ధిని పొంది అరే శ్రావకుడు మానవ నేత్రాన్ని అధిగమించిన దివ్య నేత్రంతో ఇక్కడ చనిపోయి హీనులుగా, ఉత్తములుగా, సువర్ణులుగా, దుర్వర్ణులుగా, సుగతిలో, దుర్గతిలో పుడుతూ ఉన్న ప్రాణులను చూస్తాడు. ఇలా అండకోశం నుండి కోడిపిల్ల బయటికి వచ్చినట్లుగా రెండవసారి అవిద్యను పగలగొట్టుకొని బయటికి వస్తాడు మహానామ. ఈ ఉన్నతమైన ఉపేక్ష పరిశుద్ధిని పొంది అరే శ్రావకుడు చిత్త మలినాలు నశించగా నిర్మలమైన చిత్త విముక్తిని, ప్రజ్ఞా విముక్తిని పొంది ఇప్పుడే ఇక్కడే స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని వాటిని పొంది విహరిస్తాడు. ఇలా అండకోశం నుండి కోడిపిల్ల బయటకు వచ్చినట్లుగా మూడవసారి అవిద్యను పగలగొట్టుకొని బయటికి వస్తాడు మహానామ. అరియ శ్రావకుడు ఈ ఆచరణ వల్లనే శీల సంపన్నుడవుతాడు మహానామ. ఈ ఆచరణ వల్లనే అరియ శ్రావకుడు ఇంద్రియ ద్వారాలను నిగ్రహించిన వాడవుతాడు మహానామ. ఈ ఆచరణ వల్లనే అరియ శ్రావకుడు భోజనంలో కొలతను తెలుసుకుంటాడు మహానామ. ఈ ఆచరణ వల్లనే అరే శ్రావకుడు మెలకువను కలిగి ఉంటాడు మహానామ. ఈ ఆచరణ వల్లనే అరే శ్రావకుడు 7 సద్దమ్మాలను పొందుతాడు మహానామ. ఈ ఆచరణ వల్లనే అరే శ్రావకుడు ఎటువంటి కష్టం కానీ ఇబ్బంది లేకుండా ఇప్పటికిప్పుడే సుఖ విహారాన్ని కలిగించే ఉన్నత చిత్తానికి చెందిన 4 జనాలను పొందుతాడు మహానామ. అరే శ్రావకుడు ఈ అవిద్య వల్లనే 1 జన్మ, 2 జన్మలు, 3, 4 ఇలా అనేక జన్మలు ఇలా ఈ విధంగా ఈ ఆకారంతో ఈ లక్షణాలతోటి అనేక పూర్వ నివాసాలను స్మరిస్తాడు మహానామ. అరే శ్రావకుడు ఈ విద్య వల్లనే మానవ నేత్రాన్ని అధిగమించిన దివ్య నేత్రంతో ఇక్కడ చనిపోయి హీనులుగా, ఉత్తములుగా, సువర్ణులుగా, దుర్వర్ణులుగా, సుగతిలో, దుర్గతిలో తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను చూస్తాడు మహానామ. అరే శ్రావకుడు ఈ విద్య వల్లనే చిత్త మలినాలు నశించగా నిర్మల చిత్తంతో చిత్త విముక్తిని, ప్రజ్ఞా విముక్తిని పొంది ఈ జన్మలోనే స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని పొంది విహరిస్తాడు మహానామ. ఈ అరియ శ్రావకుడు విద్యా సంపన్నుడు, ఆచరణ సంపన్నుడు, విద్యా ఆచరణ సంపన్నుడు అనబడతాడు మహానామ. సనత్ కుమార అనే బ్రహ్మ చెప్పిన గాథ ఇది. ఏంటంటే జన్మను గోత్రాన్ని బట్టి క్షత్రియుడు శ్రేష్ఠుడు, కానీ విద్యా ఆచరణ సంపన్నుడు మానవులందరిలో కూడా శ్రేష్ఠుడు మహానామ. సనత్ కుమార బ్రహ్మ చెప్పిన ఈ గాథ సుగీత, దుర్గీత కాదు, సుభాషితం, దుర్భాషితం కాదు, అర్థసహితం, అనర్థ సహితం కాదు, భగవానునిచే అంగీకరించబడింది అని ఆనందబంతే ఇలా చెప్తాడు. ఇది చెప్పిన తర్వాత భగవానుడు లేచి ఆనందుని సంబోధించి, సాధు సాధు ఆనంద, నీవు కపిలవస్తు నివాసులైన శాక్యులకు ఈ శేఖ పటిపదాన్ని బోధించడం బాగుంది అన్నాడు. అప్పుడు ఆనందుడు ఇలా అన్నాడు. భగవానుడు దానిని ఆమోదించాడు. సంతోషంతో కపిలవస్తు నివాసులైన శాక్యులు ఆయుష్మంతుడు ఆనందుని మాటలకు అభినందించారు. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మొదట శీలంలో ప్రతిష్ఠితులు కావాలి, తర్వాత ఇంద్రియాలను నిగ్రహించాలి, తర్వాత భోజనంలో పరిమితి కలిగి ఉండాలి, అలాగే ధ్యాన సమాధులు పొందడానికి ప్రయత్నించాలి, ఆ తర్వాత 3 అభిజ్ఞలు, ఆ తర్వాత అనిత్యత, దుఃఖ, అనాత్మ జ్ఞానాన్ని పొందాలి. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఎలా పొందాలి అనేది ఈ సూత్రంలో చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ప్రవచనం.